భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. సమస్త చరాచర సృష్టిని తన అనుగ్రహ వీక్షణాలతో నడిపించే నవగ్రహాలలో అత్యంత శుభకారకుడు గురుడు. ఒక మనిషి జీవితంలో అఖండ ఐశ్వర్యం కావాలన్నా, ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు దక్కాలన్నా, సమాజంలో గౌరవం పెరగాలన్నా ఆ దేవగురువు బృహస్పతి అనుగ్రహం ఉండి తీరాలి. అలాంటి నవగ్రహ శ్రేష్ఠుడు, జ్ఞానకారకుడు అయిన గురు భగవానుడు రాబోయే జూన్ 2వ తేదీన తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ మహా అద్భుతమైన గురుగ్రహ మార్పు కారణంగా ద్వాదశ రాశులలో ఒక విశిష్టమైన రాశి వారికి కోటీశ్వర యోగం పట్టబోతోంది. అదే కుంభరాశి వారికి. అవును, మీరు విన్నది నిజమే. గత కొంతకాలంగా పడుతున్న కష్టాలన్నింటికీ ఫుల్ స్టాప్ పడే సమయం వచ్చేసింది. రాబోయే జూన్ 2 నుంచి కుంభరాశి వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? మీ జాతకాన్ని మార్చబోతున్న ఆ అదృశ్య శక్తి ఏమిటి? శని ప్రభావం నుంచి మీకు లభించబోయే ఉపశమనం ఎలాంటిది? మీ ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ రంగాల్లో రాబోయే పెనుమార్పులు ఏంటి? అలాగే ఈ అదృష్టాన్ని 100కు 100% మీ సొంతం చేసుకోవడానికి మీరు చేయవలసిన అత్యంత సులభమైన, శక్తివంతమైన పరిహారాలేంటి వంటి విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి జాతకులకు ముందుగా మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్. గత కొన్నేళ్లుగా మీరు ఏ పని ముట్టుకున్నా ఆటంకాలు ఎదురవుతున్నాయా? చేతికి వచ్చిన డబ్బు చేతిలో నిలవడం లేదా? సమాజంలో మీ మంచిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? వీటన్నింటికీ కారణం మీ రాశిని నడుపుతున్న శనిదేవుని ప్రభావం. మీరు ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే జూన్ 2న గురుగ్రహం తన స్థానాన్ని మార్చుకుని మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశిస్తున్నాడో అప్పటి నుంచి శని ఇచ్చే ప్రతికూలతలు పూర్తిగా తగ్గిపోతాయి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ఒక నమ్మకం ఉంది. గురు వీక్షణం కోటి దోష నివారణం. శనిదేవుడు మీకు ఎంత కష్టాన్ని ఇవ్వాలని చూసినా దేవగురువు బృహస్పతి తన అమృత చూపులతో మిమ్మల్ని రక్షించబోతున్నాడు. జూన్ 2 తర్వాత మీ రాశికి గురుబలం తోడవుతుంది. దీనివల్ల మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరి ఈ గురు మార్పు వలన కుంభరాశి వారికి ప్రధానంగా 5 రంగాలలో అఖండమైన విజయం దక్కబోతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1వది కుబేర యోగం, అఖండ ధనలాభం. ఇది మొదటి అద్భుతం. గతంలో మీరు చేసిన అప్పులు తీరక, క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు కట్టలేక, వ్యాపారంలో నష్టాలు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడి ఉంటే జూన్ 2 తర్వాత ఆ సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. గురుడు మీ ధనస్థానాన్ని, భాగ్యస్థానాన్ని ప్రభావితం చేయటం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇక 2వది ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగులేని విజయం. ఉద్యోగం చేసేవారికి, వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణ అధ్యాయమని చెప్పాలి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, జీతం పెంపు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి జూన్ మొదటి వారం దాటిన తర్వాత శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మల్టీనేషనల్ కంపెనీలలో లేదా ప్రభుత్వ రంగంలో ఉన్నతమైన ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు చూస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తాయి. అలాగే 3వది కుటుంబంలో ఆనందం, వివాహయోగం. కుంభరాశి వారి ఇళ్లలో గత కొంతకాలంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడటం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ గురు సంక్రమణం మీ కుటుంబంలో అమృత వర్షం కురిపించబోతోంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ముఖ్యంగా పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న కుంభరాశి యువతీ యువకులకు జూన్ 2 తర్వాత కళ్యాణ ఘడియలు రాబోతున్నాయి. మీ జాతకంలో గురుబలం రావడం వల్ల త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు గురుడి అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే 4వది కోర్టు సమస్యలు, శత్రు బాధల నుంచి విముక్తి. మీపై ఎవరైనా కుట్రలు చేసినా, ఆఫీస్లో మీ వెనుక గోతులు తవ్వాలని చూసినా వాటన్నిటినీ ఈ గురుడు ధ్వంసం చేస్తాడు. మీ శత్రువులు మీ ముందే మోకరిల్లుతారు. ఒకవేళ మీరు ఏదైనా లీగల్ సమస్యల్లో లేదా కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఉంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఇక 5వ అద్భుతం
ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత. గతంలో మిమ్మల్ని వేధించిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కొత్త ఉత్సాహం మీలో వస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు అనుకూలించినప్పుడు మన వైపు నుంచి కూడా కొంత దైవ బలాన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ గ్రహాల పూర్తి అనుకూలత మనకు దక్కుతుంది. మరి కుంభరాశి వారు ఈ గురు మార్పు సమయంలో ఎలాంటి సులభమైన పరిహారాలు చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి గురువారం నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో ఉన్న దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి లేదా సాయిబాబా ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. గురుదేవునికి ఎంతో ఇష్టమైన నానబెట్టిన లేదా ఉడికించిన శనగలను మాలగా చేసి గుడిలోని స్వామివారికి సమర్పించండి. లేదా పసుపు రంగు స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. గురువారాల్లో దత్తాత్రేయ స్వామి గుడికి లేదా శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయటం వల్ల ఏలినాటి శని దోషాలు తొలగిపోవడమే కాకుండా గురుడి అనుగ్రహం డబుల్ అవుతుంది. గురువారం నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ శక్తి కొలది గురువారం నాడు పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయండి. లేదా గుడి దగ్గర ఉండే వృద్ధులకు పసుపు రంగు అరటి పండ్లను కానీ భోజనాన్ని కానీ దానం చేయండి. పశుగ్రాసాన్ని ఆవుకు తినిపించడం వల్ల మీ పితృదోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. కాబట్టి కుంభరాశి జాతకులు నిరాశ నిస్పృహలను పక్కన పెట్టాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో కష్టాల తర్వాత సుఖాలు రావడం కూడా అంతే నిజం. రాబోయే జూన్ 2వ తేదీ మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయాన్ని తీసుకురాబోతోంది. గురు భగవానుడు మీ చేతిని పట్టుకుని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. చెప్పిన పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించండి. ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.